పోలవరం పూర్తయ్యేదాకా, పోలవరంలో నీటి నిల్వ సాధ్యపడేదాకా మేడిగడ్డ రిపేర్ కాదు. తెలంగాణ ముఖ్యమంత్రి తెలంగాణకు నీళ్ళు ఇవ్వకుండా ఆంధ్రాకు నీళ్ళు తీసుకోవడానికి ప్రయత్నం చేసినా మీరు అంటున్నారు. మేమంటలేము, సాక్ష్యాలు నిరూపిస్తున్నాయి. తెలంగాణ ధవళేశ్వరం బ్యారేజ్ యొక్క వికీపీడియాలో వాళ్ళు రాసుకున్నారు. వాళ్ళ ఊర్లోకి వెళ్ళిపోతూ వాళ్ళు ఎటువంటి ఫోటోలు పెట్టినండి. మేము లేకపోతే హైదరాబాద్ నగరం కళ తప్పిపోతున్నది అని పొద్దుటి పూట తీసిన రోడ్ల ఫోటోలు తీసి ఇక మేము పోతే ఖాళీ అయిపోతున్నది హైదరాబాద్ నగరం, కళ తప్పిందని చెప్పి వాళ్ళు పెడుతున్నారు. వాళ్ళు ఇక్కడ నీళ్లు తాగుతున్నారు, ఇక్కడ తిండి తింటున్నారు, ఇక్కడ ఉద్యోగాలు చేసి వాళ్ళ జీవితాలు గడుపుతున్నారు. అయినా కూడా వాళ్ళకి ఇంకా నిజానికి బీజేపీ సపోర్ట్ లేకుండా బిల్లు పాస్ అయ్యేది కాదు. ఆ రోజు సభలో బిల్లు పాస్ అయిన సభలో సుష్మా స్వరాజ్ గారు ఉన్నారు. వీళ్ళు దుర్మార్గపూరితమైన ఆలోచన ధోరణి ఉన్నది, తర్వాత అహంకారం ఉన్నది. ఏమన్నా మాట్లాడవచ్చు, మేము బీజేపీ సభ్యులం కాబట్టి పక్క రాష్ట్రం మీద ఏమన్నా మాట్లాడవచ్చు. దాన్ని భూతత్వంలో పెట్టి చూడొద్దని అంటాడు. నిజానికి భూతత్వం మీకు కావాలి, మాకు కాదు. అది వాళ్ళ బానిసత్వం. అది నిజానికి తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడు ప్రధానంగా చర్చ జరుగుతున్నది అస్తిత్వం ఇబ్బందిలో పడింది. మళ్ళీ ఏదైతే రాష్ట్ర ఏర్పాటు ముందున్న పరిస్థితులు వచ్చినాయి అనేది ఇరిగేషన్లో కావచ్చు, మన సంస్కృతి మీద కావచ్చు, అన్ని రకాలుగా దాడి జరుగుతూ ఉందని ఒక చర్చ జరుగుతూ ఉన్నది. ఈ నేపథ్యంలో తెలంగాణ అస్తిత్వ వేదిక అని ఒక కొత్త వేదికని ప్రారంభించారు. తెలంగాణ అస్తిత్వాన్ని కాపాడేందుకు పోరాడుతూ ఉన్నారు. మనతో పాటు శ్రీధర్రావు దేశపాండే గారు ఉన్నారు. ఉద్యమకారుడుగా, ఇరిగేషన్ రంగ నిపుణులుగా తెలంగాణ కోసం ఆయన చాలా కృషి చేశారు. వారితో మాట్లాడదాం. అసలు ఈ వేదిక ఉద్దేశం ఏంది, దేనికోసం ఏర్పాటు చేసిర్రు అనే విషయాలను కూడా అడిగి తెలుసుకుందాం. సార్, అసలు ఉద్దేశం ఏంది, ప్రధాన ఉద్దేశం ఏంది, ఇప్పుడు ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని మీకు ఎందుకు అనిపించింది? ఇప్పుడు ఏర్పాటు చేయాల్సిన అవసరం ఎందుకు వచ్చిందనంటే, గత 2 సంవత్సరాలుగా అంటే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తెలంగాణ అస్తిత్వం మీద జరుగుతున్న దాడులు మనం వరుసగా చూస్తూ వస్తున్నాం. తెలంగాణ సాంస్కృతిక అంశాల మీద కూడా, తెలంగాణ సాంస్కృతిక ప్రతీకల మీద మనం చూస్తున్న పరిణామాలు కనుక చూస్తే, తెలంగాణ అస్తిత్వం మీద వస్తున్న వ్యాఖ్యానాలు కనుక చూస్తే, పార్లమెంట్లో కానీ, ఢిల్లీలో కానీ, రకరకాల చోట్లలో అవన్నీ చూస్తుంటే ఇంకా వలసవాద వ్యతిరేక పోరాటం ఇంకా సమసిపోలేదు. తెలంగాణలో వలసవాద వ్యతిరేక పోరాటం ఇంకా కొనసాగించాల్సిన అవసరం ఉన్నది. తెలంగాణలో ఇంకా సాంస్కృతిక ఆధిపత్యం ఇంకా మిగిలే ఉంది. కాబట్టి ఈ తెలంగాణ సాంస్కృతిక ఆధిపత్యాన్ని ఎదిరించాల్సిన అవసరం ఉంది, నిరోధించాల్సిన అవసరం ఉందని గమనించాం. ఇప్పుడు ఉదాహరణకు మీరు రీసెంట్గా జరిగిన ఒక ఉదాహరణ చూసినప్పుడు, సంక్రాంతి పండుగ 26 ఈ జనవరిలో సంక్రాంతి పండుగకి ఆంధ్రలో వాళ్ళ ఊర్లోకి వెళ్ళిపోతూ వాళ్ళు ఎటువంటి ఫోటోలు పెట్టినండి. మేము లేకపోతే హైదరాబాద్ నగరం కళ తప్పిపోతున్నది అని పొద్దుటి పూట తీసిన రోడ్ల ఫోటోలు తీసి ఇక మేము పోతే ఖాళీ అయిపోతున్నది హైదరాబాద్ నగరం, కళ తప్పిందని చెప్పి వాళ్ళు పెడుతున్నారు. వాళ్ళు ఇక్కడ నీళ్లు తాగుతున్నారు, ఇక్కడ తిండి తింటున్నారు, ఇక్కడ ఉద్యోగాలు చేసి వాళ్ళ జీవితాలు గడుపుతున్నారు. అయినా కూడా వాళ్ళకి ఇంకా ఆ సాంస్కృతిక ఏదైతే కల్చరల్ అరోగెన్స్ ఏదైతున్నదో, మా వల్లనే హైదరాబాద్ నగరం అనే ఒక కల్చరల్ అరోగెన్స్ ఇంకా వాళ్ళు ప్రదర్శిస్తూ వస్తుండడం వల్ల, తర్వాత చంద్రబాబు నాయుడు ఎటువంటి మాటలు మాట్లాడుతున్నాడండి. నేనే హైదరాబాద్ని ప్రపంచ పటంలో నిలిపినాను, నేనే హైదరాబాద్ బిర్యానీకి ప్రపంచవ్యాప్తంగా ప్రచారం కల్పించినాను, నా బ్రెయిన్ చైల్డ్ హైదరాబాద్. నేను వచ్చిన తర్వాతనే తెలంగాణలో ఎలిమెంటరీ స్కూల్స్ దగ్గర నుంచి పోయి యూనివర్సిటీ స్థాయి వరకు కాలేజీలు నేనే పెట్టినా. ఇటువంటి ప్రేలాపనలు అతను చేస్తుంటే ఒక్క స్పందన మన తెలంగాణ సమాజం నుంచి కానీ, తెలంగాణ రాజకీయ పార్టీల నుంచి కానీ వినపడుతున్న సందర్భం కనబడతలేదు. పౌర సమాజం కొంచెం నిస్తబ్దతకు గురైందనే భావన కలిగింది. కాబట్టి ఈ చైతన్యాన్ని మళ్ళా ఉద్యమంలో ఏదైతే మనం చైతన్యం ప్రదర్శించినామో, ఉద్యమంలో ఏదైతే మనం స్ఫూర్తి ప్రదర్శించినామో, అది మళ్ళీ ఒకసారి జాగృతం కావాల్సిన అవసరం ఉందనే భావన మనకు కలిగింది. తర్వాత పార్లమెంటు జరుగుతున్నట్టు ప్రేలాపనలు, అటు ప్రధానమంత్రి మోడీ దగ్గర నుంచి మొదలు పెడితే, మంత్రుల దగ్గర నుంచి మొదలు పెడితే, పార్లమెంట్ సభ్యుల దాకా వాళ్ళు చేస్తున్న ప్రేలాపనలు, అటు పార్లమెంట్లో ఈవెన్ ఆంధ్ర పార్లమెంట్ సభ్యులు కూడా మన విభజనకు సంబంధించిన అంశాలు మాట్లాడుతున్నారు. వాళ్ళు నిన్న రీసెంట్గా తేజస్వి సూర్య కూడా మాట్లాడారు. దాని మీద ఏమంటారు మీరు? అది దుర్మార్గకరమైన వ్యవహారం. అది అటువంటి మాటలు మాట్లాడకూడదు. ఆయనకు చరిత్ర తెలియదు. నిజానికి ఆయన ఒక బాధ్యతాయుతమైన పార్లమెంట్ సభ్యుడిగా విభజనకు సంబంధించిన అంశాల మీద ఆయన స్టడీ చేసి ఉండాల్సింది. నిజానికి బీజేపీ సపోర్ట్ లేకుండా బిల్లు పాస్ అయ్యేది కాదు. ఆ రోజు సభలో బిల్లు పాస్ అయిన సభలో సుష్మా స్వరాజ్ గారు ఉన్నారు. సుష్మా స్వరాజ్ గారి సమర్థన లేకుండా బిల్లు పాస్ అయ్యే అవకాశం లేదు, బీజేపీ సమర్థన లేకుండా. అటువంటి బీజేపీ పార్టీ సమర్థతతో బిల్లు పాస్ అయితే దాని మీద అతను పాకిస్తాన్ ఇండియా విభజన జరిగినట్టుగా దీన్ని విభజన చేశాడని విమర్శ చేయడం అనేది చారిత్రక దృక్పథాలు లేకపోవడం. చరిత్ర గురించి ఆయనకి జీరో నాలెడ్జ్. అంటే ఇది నాలెడ్జ్ లేక మాట్లాడడానికి, లేకపోతే కొద్ది రోజుల క్రితం నారా లోకేష్ ఏపీ అసెంబ్లీలో మాట్లాడారు. దానికి ముందు ఇదే తెలుగుదేశం పార్టీ ఎంపీ లావు కృష్ణదేవరాయలు కూడా లోక్సభలో మాట్లాడారు. తెలంగాణ ఏర్పాటైన రోజును, బిల్లు పాస్ అయిన రోజును బ్లాక్ డే అని అన్నారు ఆయన.
సో ఇదంతా కుట్ర అనుకోవచ్చా లేకపోతే అవగాహన లేక మాట్లాడుతున్నారు? తప్పనిసరిగా వాళ్ళంతా ఒకే జట్టు కాబట్టి వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ ఆయన మీద ఉండి ఉంటుంది, ఉండకుండా ఏమి ఉండదు. కాబట్టి వీళ్ళు దుర్మార్గపూరితమైన ఆలోచన ధోరణి ఉన్నది, తర్వాత అహంకారం ఉన్నది. ఏమన్నా మాట్లాడవచ్చు, మేము బీజేపీ సభ్యులం కాబట్టి పక్క రాష్ట్రం మీద ఏమన్నా మాట్లాడవచ్చు. వాళ్ళు తమిళనాడు మీద కూడా మాట్లాడితే తమిళనాడు ఎంపీ డిఎంకే ఎంపీ చాలా గట్టిగా దాన్ని నిరోధించిండు, వ్యతిరేకించిండు. కానీ మన దగ్గర నుంచి అటువంటి స్పందన లేదు. అసలు ఆయన ఏం తప్పు మాట్లాడలేదు అని చెప్పి కిషన్ రెడ్డి మాట్లాడారు, రామచంద్రరావు మాట్లాడారు. అది వాళ్ళ బానిసత్వం. అది నిజానికి నేను అంటాను తప్పనిసరిగా తప్పు మాట్లాడిన తెలంగాణ ప్రజలకు అర్థమవుతుంది కదా, మనకు అందరికి అర్థమవుతలేదా ఎటువంటి తప్పు మాట్లాడినాడు. తెలంగాణని పాకిస్తాన్తో పోల్చడం అనేది మనకి ఎంత అవమానకరం. అది వాళ్ళు ఇంకా దాన్ని తప్పు మాట్లాడలేదు, మీరు తప్పుగా అర్థం చేసుకోవద్దు అని ఆయన అంటాడు. ఇక్కడ బీజేపీ అధ్యక్షుడు ఏమంటాడు, దాన్ని భూతత్వంలో పెట్టి చూడొద్దని అంటాడు. నిజానికి భూతత్వం మీకు కావాలి, మాకు కాదు. తెలంగాణ ప్రజలకు నేకెడ్ ఐస్ కనబడుతుంది ఆయన చేసిన ఆయన తప్పుడు దుర్మార్గమైన వ్యాఖ్య కళ్ళకు కనబడుతున్నది. కనబడండి మీకు, మీరు భూతత్వం పెట్టుకోవాలి. భూతత్వం పెట్టుకొని చూడండి ఆయన ఏం మాట్లాడిండో మీకు అర్థమవుతుంది. రామచంద్రరావు గారు, మీరు అతన్ని సమర్థించడం కాదు, ఆయన తప్పును సరిదిద్దండి. క్షమాపణ చెప్పిండి, తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పండి. లేకపోతే రేపటి నాడు బీజేపీకి ఇక్కడ తెలంగాణ ప్రజలు ఏ రకమైన స్థానానికి దిగజారుస్తారో మీరే చూసుకోండి. ఇంకా అస్తిత్వ విధానంలో అస్తిత్వానికి సంబంధించిన అంశంలో మీరు ఇందాక ఇరిగేషన్ అంశం కూడా చెప్పారు. సో ఇరిగేషన్కి సంబంధించి మన తెలంగాణలో ప్రధానంగా కాళేశ్వరం ప్రాజెక్టు అయితే ఎన్ని రోజులు కూలిపోయింది, కొట్టుకపోయింది, 1,00,000 కోట్లు కొట్టుకపోయింది అని చెప్పిన ముఖ్యమంత్రి ఇప్పుడు అదే మేడిగడ్డకు పోతా ఉన్నారు. 20వ తారీఖు రోజున రిపేర్లు చేస్తామని చెప్తా ఉన్నారు. దీని మీద మీరు అది లేట్ అయినా కూడా స్వాగతించవలసిన నిర్ణయం ఒక ఇంజనీర్గా. అది నిజంగా లేట్ జరిగింది. ఇప్పటికే రిపేర్లు అయిపోయి కాళేశ్వరం యొక్క లింక్ 1 వినియోగంలోకి రావాల్సి ఉండే. ఎందుకంటే ఎన్డీఎస్ఏ ఫైనల్ రిపోర్ట్ ఇచ్చి 1.5 year గడిచిపోయింది. 1.5 year తర్వాత కూడా పరీక్షలు పూర్తి కాలేదు. పరీక్షలు పూర్తయిన తర్వాత దాని డిజైన్ రూపకల్పన జరగాలి. ఆ డిజైన్ రూపకల్పన జరిగిన తర్వాత అప్పుడు పునరుద్ధరణ జరగాలి. ఎందుకు లేట్ చేశారు అని అంటే నేను దీని మీద ఒక పరిశోధన చేశాను. పరిశోధన చేస్తే నాకు అర్థమైన విషయం ఏంటంటే ఇది పోలవరం పూర్తి కావడంతో లింక్ అయిన విషయంగా నాకు అర్థమైంది. ఎందుకంటే పోలవరం పూర్తి కాకపోవడం చేత గోదావరి డెల్టాకి వాళ్ళకి రబీలో నీళ్ళు ఇవ్వలేని పరిస్థితి. మనకు ఎండాకాలం డ్రై సీజన్లో ప్రవహించే గోదావరి నీళ్లు మనం ఇటు మేడిగడ్డలో కింద సమ్మక్కలో మనం ఆపుకోవడం వల్ల వాళ్ళకి రబీలో నీళ్ళు అందలేని పరిస్థితి ఏర్పడింది. కాబట్టి అది కూల్చబడింది. అంటే కూల్చబడిందని మేము అంటున్నాం. అంటే తెలంగాణ ముఖ్యమంత్రి తెలంగాణకు నీళ్ళు ఇవ్వకుండా ఆంధ్రాకు నీళ్ళు తీసుకోవడానికి ప్రయత్నం చేసినా మీరు అంటున్నారు. మేము అంటలేము, సాక్ష్యాలు నిరూపిస్తున్నాయి. తెలంగాణ ధవళేశ్వరం బ్యారేజ్ యొక్క వికీపీడియాలో వాళ్ళు రాసుకున్నారు. మాకు గతంలో ఈ బ్యారేజీలు లేకముందు ఈ నీళ్ళన్నీ కూడా మాకు అందుబాటులో ఉండేవి. ఇప్పుడు సమ్మక్క బ్యారేజీ తర్వాత దానిపైన మేడిగడ్డ బ్యారేజ్ కట్టినందువల్ల ఈ నీళ్ళని అక్కడ ఆగిపోతున్నాయి. మాకు పోలవరంలో 60 TMCల నీటి నిల్వ వచ్చేదాకా ఈ నీటి అందుబాటులో రాకపోవడం అనేది మాకు కష్టంగా ఉన్నది. కాబట్టి పోలవరం పూర్తి చేసి మాకు నీళ్ళు అందించాలని అంటున్నారు. అంటే ఎండాకాలంలో మన దగ్గర ఆగిపోయిన నీళ్లతోటి వాళ్ళు ఇబ్బంది పడ్డారు, 4 ఏళ్ళు ఇబ్బంది పడ్డారు. కాబట్టి అది మేడిగడ్డ కుంగిపోతే గురైంది. దాని తర్వాత ఇప్పుడు సమ్మక్క ఉంది. సమ్మక్కకి ఏమి కాలే కదా, స్ట్రక్చరల్ డిస్టెన్స్ ఏం లేదు. మరి ఎందుకు ఓపెన్ పెడుతున్నారు దాన్ని? అక్కడి నుంచి నీళ్లు ఆపి దేవదల ప్రాజెక్టుకి, దేవదల కింద ఆయకట్టుకు చెరువులకు నీళ్ళు ఇవ్వచ్చు కదా, ఇవ్వడం లేదు. 2 బ్యారేజీలు ఓపెన్ ఉన్నాయి, ఇప్పుడు నీళ్ళు కిందికి వెళ్ళిపోతున్నాయి. డెల్టా ఆయకట్టుకి నీళ్ళు ఇస్తున్నారు. కానీ మన అవసరాలని తీర్చడానికి మాత్రం మేడిగడ్డ రిపేర్ చేయరు. పోలవరం ఎప్పుడు రిపేర్ చేయడం వాళ్ళ షెడ్యూల్, కంప్లీషన్ షెడ్యూల్ ఎప్పుడు ఉంది? 28 మార్చి. మనం ఎప్పుడు షెడ్యూల్ పూర్తి ప్రకటించుకున్నాం? 28 మార్చి. 28 లోపల పూర్తి కావాలని చెప్పి. అంటే రెండిటి యొక్క పూర్తి చేసే ఒక షెడ్యూల్ అనేది సింక్రోనైజ్ అయింది. దాన్ని బట్టి మాకు అర్థమైంది ఏంటంటే పోలవరం పూర్తి అయ్యేదాకా, పోలవరంలో నీటి నిల్వ సాధ్యపడేదాకా మేడిగడ్డ రిపేర్ కాదు. సార్ మీరు ఒక ఇరిగేషన్ అధికారిగా కూడా ఉండే గతంలో. సో రీసెంట్గా రాష్ట్ర ప్రభుత్వం కొన్ని ఆదేశాలు ఇచ్చింది. ఇరిగేషన్ శాఖ కార్యాలయం అవుతుందో జలసౌధలోకి జర్నలిస్టులు కానీ ఇతరులు ఎవరు కూడా లోపలికి రావద్దు అని ఒక నోటీస్ అంటే ఇచ్చారు. అక్కడ దాని మీద మీరు అది ప్రజాపాలన అనిపించుకోదు కదా. మీరు ప్రజాపాలన చెప్పి అధికారంలోకి వచ్చింది కాబట్టి ప్రజాపాలనలో సమాచార హక్కు అందరికీ ఉంటుంది. జర్నలిస్టులు వెళ్ళి ఇరిగేషన్కి సంబంధించిన సమాచార సేకరణ హక్కు వాళ్ళకు ఉంటుంది కదా. వాళ్ళు నిరోధించడం అనేది సరైన విధానం కాదు. అది ప్రజాపాలన కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వెంటనే జర్నలిస్టులకి అక్కడ నిషేధాన్ని ఎత్తివేసి వాళ్ళని స్వేచ్ఛగా సమాచార సేకరణ చేసేందుకు అనుమతించాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నాను.